మనకు మెంటల్ ఎబిలిటీలో ఈ ఆడ్ వన్ అవుట్ అనేది రీజనింగ్లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ చూడండి ఏంటి అంటే విచ్ షేప్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు? 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో ఇందులో ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఒక్కటి ఏదనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి ఇదేంటి? స్క్వేర్, ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్. మరి ఇందులో డిఫరెంట్ ఉన్నది ఏది? సర్కిల్. వెరీ గుడ్. ఎందుకు? అన్నిటికీ లైన్స్ ఉన్నాయి, ఒకదానికి లైన్స్ లేవు. మనకి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి, ఎడ్జెస్ ఉన్నాయి కదా అన్నింటికి. కానీ సర్కిల్కి ఉన్నాయా? ఎడ్జెస్ ఉన్నాయా? కార్నర్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను మీకు ఓరల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. నేను ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్ ఇస్తా. అందులో మీరు ఒక ఆప్షన్ కరెక్ట్ది చెప్పాలి. మానస, రసజ్ఞ, అక్షయ, అఖిలేష్. డిఫరెంట్ ఏది ఇందులో? ఆన్సర్ ఏంటి? అఖిలేష్. ఎందుకు? మేము ముగ్గురం గర్ల్స్, ఆడొక్కడే బాయ్. కాబట్టి అఖిలేష్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, సింపుల్. అర్థమైందా? కానీ ప్రాక్టీస్ మాత్రం నెసెసరీ. వెరీ గుడ్. క్లాస్.